మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నందికొండలో అమలయ్యేనా? ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయుడు మల్లికార్జునరావుకు ఘన సన్మానం. మనోగతం. ఈనాటి చర్చా కార్యక్రమం నాగార్జునసాగర్లో కుక్కలు కోతుల యొక్క విధ్వంస కాండ నుంచి మనం చర్చించడానికి మనం నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి కొమ్ము రామదాస్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. నమస్కారం అండి. ఈ కుక్కల దాడిలో మన నందికొండలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది రామదాస్ గారి కుటుంబం. వాళ్ళ మనవరాలకి కుక్కలు కరవటం వల్ల ర్యాబీస్తో సోకి ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ కూడా అచేతనంగా పడి ఉండి వాళ్ళకి ఒక తీవ్ర మానసిక వేదనని గురి చేస్తున్నటువంటి అంశంలో వారు ప్రధాన సాక్షిభూతంగా మనకి నందికొండలో ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ యొక్క కుక్కలు తర్వాత కోతుల యొక్క తోటి బాధపడుతున్నటువంటి ఈ సమాజాన్ని నందికొండ సమాజంలో ఆయనతోటి కొన్ని విషయాలు చర్చిద్దామని చెప్పని మనం ఆయనతోటి పిలవటం జరిగింది. స్టూడియోకి వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. అయితే చెప్పండి సార్, ఏంటి మనకి ఈ మధ్య కాలంలో మనం ఈ కాలనీలో కొన్ని స్కూల్స్ వాళ్ళు ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళు ఊరేగింపులు తీసి మున్సిపాలిటీ వారికి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఏమన్నా చర్యలు జరిగాయా ఏంటి అసలు మీరు కొంచెం చెప్పండి మాకు. తప్పకుండా. మన నందికొండలో మున్సిపాలిటీ వాళ్ళు స్పందన ఎలా ఉంది అంటే కంటి తుడుపుగా ఏదో చేసాము అన్న చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం చేశారు. స్కూళ్ళు ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళ చిన్న పిల్లల ద్వారా రెఫరెండం తీసుకున్న తర్వాత వాళ్ళు ముందుకొచ్చి చేసిన ఏంటంటే ఆ కుక్కలను దాదాపు 7,000 కుక్కలు నాగార్జునసాగర్ లో నందికొండలో ఉన్నాయి. ఎలా తెలిసిందండి లెక్క మీకు? మా యొక్క సర్వేలో ఏ వీధికి పోయినా ఏ గల్లీకి పోయినా మాక్సిమం 20 కుక్కల నుంచి 30-50 కనపడుతుంటాయి. ఆ విధంగా అంచనా వేసుకున్నా కూడా 7,000 కుక్కలు ఉంటాయి. ఒక్కొక్క మనిషి ఇంటికి ఒకటి వేసుకున్నా కూడా మనకి కుక్కల లెక్కలు తెలిసిపోతాయి. అయితే 7,000 కుక్కలకి ఆ రోజున 7 కుక్కలు పట్టడం జరిగింది. దాన్ని కూడా ఒక అద్భుతం కల్పన లాగా నాగార్జునసాగర్ నందికొండ ప్రజలకు మంచి ప్రాణరక్షణ కల్పించిన విధంగా పబ్లిసిటీ అయితే అయింది. అందరు కూడా స్పందించారు, మేము కూడా సంతోషించాం. ఇక్కడ నుంచి పడతారేమో అనుకున్నాను. ఆ ఒక్క రోజుతో ఆగిపోయింది, ముగిసిపోయింది. ఆ 7 కుక్కలు పట్టడం జరిగేది. అవి ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ వదిలారు, లేకపోతే ఆ ఇంజక్షన్ వేసి తీసుకొచ్చి వదిలారు, ఆ విషయాలు అయితే ఇంకా బయటికి రాలేదు. మరి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా చేయాల్సిన పని. మరి ఎంతమంది చనిపోతే ఎంతమంది బాధితులు బాధపడితే వాళ్ళు చర్య తీసుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ మన నాగార్జునసాగర్ నందికొండలో బాధితులు మన ఆగస్టు నెలలో మేము హాస్పిటల్కి వెళ్తే చుట్టుపక్కల గ్రామాల తండాల నుంచి కూడా 20 మంది వచ్చారు సార్. ఆ రోజు ఏది కోతుల బాధితులు వచ్చారు, కుక్కల బాధితులు వచ్చారు, వ్యాక్సిన్ కోసం వచ్చారు. అంటే సాగర్ లో ఇంత మందికి కుక్కల బాధలు ఉన్నాయి అంటే ఇంకా రోజు రోజుకి ఎన్ని ఈ వేదనలు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అందులో వాహనదారుల పరిస్థితులు కూడా ఆగమగోచరంగా ఉంది. సరే, ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో మనకి సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. 1-2 వాళ్ళు ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. బహిరంగ ప్రదేశాలలో వాళ్ళు ఫీడ్ చేయటం, అంటే కుక్కలకి ఆహారం తినిపించటం అటువంటివి చేయకూడదు. తర్వాత వాటిని ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టాలి, ఇట్లాంటివి కొన్ని వచ్చాయి. షెల్టర్ లో పెట్టాలని. మరి నాగార్జునసాగర్ లో ఆ ఆదేశాలు భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు రెండోసారి ఇచ్చిన ఆదేశాలు ఫస్ట్ ఢిల్లీ వరకే ఇచ్చారు. తర్వాత దేశం మొత్తం కూడా అదే ఆదేశాలు వర్తింపజేయాలని చెప్పని అన్నారు. మన దగ్గర ఏమన్నా అటువంటి ఆదేశాలు మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమం ఏదైనా ఉందా?
ఇంకా మన దాకా వచ్చిన దాఖలు అయితే కనపడట్లేదు. మన ఆరోగ్య శాఖ వారు కానీ, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఆదేశాలు వచ్చాయో రాలేదు తెలియదు, కానీ వాళ్ళు స్పందించిన తీరైతే చూస్తుంటే ఇంకా వాళ్ళకి చలనం కూడా రాలేదు, ఇంకా మన దాకా రాలేదు అనేది ఒక సూచన అయితే అర్థమవుతుంది. మరి మన ఈ సాగర్లో కూడా ఈ వేదన అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు, అధికారులకు తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్నది నేను నా స్వయాన నేను అనుభవించిన కష్టం కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రభుత్వం వారేమో గ్రీనరీని మనం పచ్చదనాన్ని పెంచండి, చెట్లు పెంచండి అని చెప్పని అన్నారు. ప్రభుత్వం వారు చెప్పటమే అది ఆదేశాలలాగా పాటించాలి అన్న ఆలోచనే కాకుండా స్వతహాగా కూడా ప్రకృతి ప్రేమికుడినైనటువంటి నేను మీ సమతా ప్రసాద్ 10 సంవత్సరాల క్రితం ఇంట్లో కొంత గ్రీనరీని దాన్ని మొత్తం బాగా చెట్లు పెంచడం జరిగింది. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ పెంచడం జరిగింది. తద్వారా నాకు వచ్చినటువంటి ఫలితం ఏంటంటే కోతుల బెడద. ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అది వాటిని ఆవాసాలుగా చేర్చుకుని ఇక రాత్రి పగలు అక్కడ చేరి దీపత్సం ఒక విధ్వంసకాండ సృష్టిస్తా ఉంటే ఈ వయసులో ఆ బాధ తట్టుకోలేక పగలు రాత్రి నిద్రపోనివ్వకుండా ఇంటి మీద గొడవ గిద్ద చేసి 5 గ్రూపులతో 2 గ్రూపులు కొట్టుకుని ఫైటింగ్ చేసుకుంటూ రకరకాలుగా ఇంటిని ఖరాబ్ చేస్తుంటే ఇక ఆఖరికి నేను తట్టుకోలేక 1,40,000 పెట్టి నా ఇంటి చుట్టూతా నేను ఫెన్సింగ్ వేయించడం జరిగింది. అంటే ఈ కోతుల వలన నాకు జరిగిన నష్టం ఖచ్చితంగా, కోతులు కుక్కల వలన జరిగిన నష్టం నాకు 1,40,000 అయితే నేను పెట్టించుకున్నాక నా ఇంట్లోకి కోతులు కుక్కలు రాకుండా ప్రివెంట్ చేసుకోగలిగాము. ఒక మధ్య తరగతి వ్యక్తి 1,40,000 ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసి కోతుల గురించి చేసుకోవటం అంటే అది మీరే ఆలోచించాలి, వీక్షకులే ఆలోచించాలి. ఎంత బాధపడతామో 1,40,000 ఇంటి చుట్టూతా ఏదో బందికానాలో ఉన్నట్టుగా కరెంటు వేలు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారని చెప్పి ఆలోచిస్తూ అసలు దీనికి మరి నివారణ చర్యలు నేనైతే నా ఇంటికి నివారణ చర్యల కింద ఏదో ఇంటి వరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరంటే ఆ హోదా ఉంది, ఆ విధంగా చేసుకున్నారు, కానీ ప్రతి ఒక్క మానవుడు కదా సంరక్షణ అయితే చేసుకోలేడు కదా, రక్షణ చేసుకోవడానికి అవకాశాలు ఎంతమంది ఈ విధంగా నష్టపోతారు, ఎంతమంది పిల్లలు ఈ విధంగా ఆ యొక్క రేబిస్ వ్యాధికి గురైపోయి ఆగమైపోతారు అన్నది ఎవరు ఆలోచించాలంటే ఇది ఎవరైతే కుక్కలు కూడా వాటికి జీవించడానికి హక్కు ఉంది అవి అని చెప్పని వన్య ప్రాణి రక్షణ కుక్కల ప్రేమికులు కోతుల ప్రేమికులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆలోచించే ముందు వాటికి జీవించే హక్కు ఉందని చెప్పి చెప్పే ముందు నందికొండ వార్తా స్రవంతి చెప్తా ఉంది స్టూడియో ముఖంగా మనుషులకు కూడా జీవించే హక్కు ఉంది ఫస్ట్, దాని తర్వాత జంతువులకు జీవించే హక్కు వస్తుంది. రెండవది, ఇప్పుడు మనుషులు ఒక ఊర్లో ఒక కాలనీలో ఒక స్పెసిఫైడ్ ఏరియాలో జీవిస్తూ ఉన్నారు. మనం పోయి అడవిలోకి పోయి మనం జంతువులని నిర్బంధించట్లేదు, వాటిని హింసించట్లేదు. కానీ అడవిలో ఉండాల్సినటువంటి కోతులు కొన్ని జంతువులన్నీ పెరిగిపోయి మనకి ఇక్కడ నివసించే ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సహేతుకమో అన్నది చెప్పి మనం ఆలోచించాలని చెప్పని నేను చేస్తా ఉన్నాను. మీరు చెప్పండి సార్. మంచి విషయం రేజ్ చేశారు సార్. ఈ ప్రేమికులు జంతువులు ప్రేమించవచ్చు, కుక్కల్ని ప్రేమించవచ్చు, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఈ రోజులో చూస్తున్నాం సార్. ఊర్లో కుక్కల్ని ప్రేమించడం ఏంటి? అసలు కుక్కలు వేలు లక్షలు పెట్టి కొనుక్కొని వాటికి ఒక స్టోర్ రూమ్ కట్టించేసి మంచి పోషణ పెడుతున్నారు. అదే వీధి కుక్కలు ప్రేమించే వాళ్ళు వాటి కూడా ఒక షెల్టర్ ఓపెన్ చేయాలి, ఒక రూమ్ కట్టించేసి సంరక్షణలో పోషించుకోండి. వీధిలో ఒక్క కుక్క కనపడకుండా ఆ ప్రేమికులు తీసుకుపోతే వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఆ ప్రేమికులు అంత ప్రేమ ఏందో తెలియదు, కానీ మానవులు చచ్చిపోయి కోతుల మీద పోయినా సరే చాలా మంది ఉత్తేజంగా వచ్చేసేస్తారు, ముందుకి వచ్చేసి దాన్ని ఖండిస్తా ఉంటారు. మంచి పాయింట్ రేజ్ చేశారు. ఏంటంటే మరి కుక్కలు ప్రేమిస్తున్నారు, కోతులు ప్రేమిస్తున్నారు, అదే విధంగా పులులు సింహాలు వచ్చినా కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ వాళ్ళు ఆ విధంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అంటే సమాజంలోకి వస్తే అవి కూడా ప్రాణాలే, మరి వాటిని కూడా రక్షించుకుంటారా? వాటిని కూడా కాపాడుకొని ప్రేమిస్తారా? ఏ పులిని తీసుకొచ్చుకుంటారా ఇంట్లోకి?
ఎందుకంటే ఇది ప్రేమికులు ఇంకొకరు మాట్లాడుతున్నారు, కానీ మాలాంటి బాధ్యులు ఎంత నరకం బాధితులు ఎంత మంది నరకం అనిపిస్తున్నాం అంటే వాళ్ళు, నేను టీవీలో చూస్తున్నాను, వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నాయి, ప్రేమికులు వాళ్ళు వాదన వాళ్ళు చూపిస్తున్నారు, కానీ మరి మాలాంటి వాళ్ళు ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాల బాధలు, మరి మేము 2 సంవత్సరాల నుంచి వేదన అనిపిస్తున్నాం, గోస. ఆ పాప కూడా బతకదు, చనిపోదు మీకు ప్రతిరోజు నరకం. ఆ నరకం నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. ఈ కుక్కల ప్రేమలకు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఆ బాధలు, మీరు వీధిలోకి రండి, వీధిలోకి వచ్చి కుక్కలకు పెట్టండి. మీరు కారులోంచి దిగరు, బిల్డింగ్ లోంచి బయటికి రారు, కానీ ప్రేమికులు అని చెప్తారు, గొప్పగా చెప్తారు. మీలాంటి కోటీశ్వరులు ఉన్నంతసేపు ఈ సామాన్య ప్రజలు బ్రతకడానికైతే నరకం అనుభవిస్తున్నారు. ఈ నరకం అనుభవించే వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలండి. కొంతమంది సామాన్యులు కూడా ఈ యొక్క మేము జంతు ప్రేమికులం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది, ఇవాళ రేపు ఆ విధంగా చెప్పుకోవటం ఆ ప్యాషన్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వచ్చి, నందికొండలో సంగతి చెప్తున్నాను నేను, ఫుడ్ ఏ సెంటర్లో, పైలాన్ కాలనీలో ఫుడ్ ఏ సెంటర్లో పడితే ఆ సెంటర్లో వాళ్ళు పెడతా ఉంటే అవి ఆ తిన్న కుక్కలు ఊరికి ఇంకా ఫుడ్ ప్రాబ్లం లేదు వాటికి. ఇంతకు ముందు ఈ ఫీడర్స్ లేనప్పుడు, యానిమల్ ఫీడర్స్ లేనప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అవి కొంత అచేతనంగా ఉండి, కాస్త నీరసంగా ఉండి, ఫుడ్ లేక అవి ఫుడ్ ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ లో, ఆ సైకాలజీలో ఆ కుక్కలు ఉండేవి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కుక్కలకి ఫీడింగ్ ఫ్రీగా దొరుకుతూ ఉండటం వలన వాటి లోపలి ఉన్నటువంటి క్రూరత్వం బయటపడి రాత్రుల పూట పరిగెట్టటాలు, కరవటాలు, అవి చేయటాలు, ఇవి చేయటాలు అవన్నీ ఉన్నాయండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? దీని మీద నందికొండ వార్తా స్రవంతి డిమాండ్ చేస్తూ ఉంది. నందికొండ మున్సిపాలిటీ వారు కానీ, తర్వాత అటవీ శాఖ అధికారులు కానీ సరైనటువంటి చర్యలు తీసుకుని నాగార్జున సాగర్ ప్రజలకి రక్షించాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి డిమాండ్ చేస్తూ ఉందండి. మీరు చెప్పండి సార్. అయితే సార్, ఇప్పుడు మన సాగర్ పైలాన్లోనే ఎక్కడో కాదు, పైలాన్లో కూడా కుక్కలకి వీధిలోకి వచ్చేసి అన్నం పెడుతుంది. మరి ఇంటికి తీసుకుని పెడితే ఏ అభ్యంతరం లేదు, పెట్టుకుని అందులో పెడితే అభ్యంతరం లేదు. ఆ వీధిలోకి వచ్చి పెట్టి మరి జనాల మీదకు ఉసుగలుపుతుంది అనేది అర్థం చేసుకోవాలా? అది తిని అరగక ఆ జనాల మీదకి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎటువంటి అర్థం మాకైతే అవ్వట్లేదు. పైగా వాళ్ళు అడిగిన వాళ్ళ మీద దండయాత్ర చేయడం జరుగుతుంది. చాలా మంది చెప్పారు, మాకు కూడా బాధితులం కాబట్టి మా దగ్గర కూడా వచ్చి చెప్తున్నారు. నేను కూడా కొంచెం ఫోకస్ అవుతున్నా. నా బాధ కూడా ఈ కుక్కల బారిన ఎవరు పడకూడదని నేను ఎంత తాపత్రయపడుతున్నాను. ఇలాంటి కుక్కల ప్రేమికులు ఉన్నారు చూడండి, వీధిలోకి వచ్చి వీధిలో పెట్టి వీధులను వదిలేస్తున్నారు. అంటే వాళ్ళు ఉసుగలుపుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఏం చర్యలు తీసుకోవాలని చెప్పని అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి మన మున్సిపాలిటీ గానీ, ఫారెస్ట్ అధికారులు గానీ, ప్రభుత్వాలు కూడా, ఈ మధ్య ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి సంరక్షణ పోషణ, వాటికి మార్పు తీసుకురావాలన్నా, లేకపోతే కుక్కల్ని ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా సహకారం ప్రభుత్వం నుంచి అందట్లేదు అంటున్నారు. ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టి ఆ యొక్క మున్సిపాలిటీ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తే కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ మీద మేము కూడా పోరు పడి అయినా సరే కొంత చేపించుకుంటాం. ప్రతి మున్సిపల్ ఆఫీసర్స్ ఒకటే మేము కోరుతున్నాము, మీరు చిత్తశుద్ధితో చేయండి. ఒక 7 పట్టి వదిలేశారు, మాకు చాలా బాధగా ఉంది. అది ఏదో మేము చేసామని, మీరు ఎవరు రికార్డుల కోసం చేశారో ఎట్లా చేశారో తెలియదు, కానీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆ కుక్కలు నివారించిన పద్ధతి అయితే కాదు ఇది. అది ఏ విధంగా మనము ఆ కుక్కలన్నిటికీ మీరు చంపమని మేము అనట్లేదు. మేము గతంలో కూడా సార్ అక్కడ కుక్కల పుల్లైన స్పెషలిస్ట్, డాగ్ స్పెషలిస్ట్ చంపేసేవాళ్ళు, కానీ అప్పట్లో ఎవరు అడగలేదు. ఈ రోజున ఈ ప్రేమికుల వలన ఈ విధంగా చేస్తున్నారు. సంరక్షణ, వాటిని ఎక్కడికో తీసుకెళ్లి సంరక్షించి వాటికి ఆరోగ్యమైనటువంటి పోషణ చేయండి. మా ప్రజల ప్రాణాలు కాపాడమని మున్సిపాలిటీ అధికారులను వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా నందికొండ వార్తా స్రవంతి మీ సమతా ప్రసాద్ తోటి మాట్లాడుతూ ఒక స్థానికుడు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏమంటే, నేను పోతా ఉంటే కోతులు, కుక్కలు దాడి చేస్తున్నాయి, అంటే అందరి మీద దాడి చేస్తూ ఉన్నాయి. నేనైతే సహనం కోల్పోయాను. ఈసారి నా మీద దాడి చేసిన కుక్కని నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాను. దాని మీద మరి ప్రభుత్వం వారు ఏం చర్య తీసుకుంటారో
తర్వాత ఎవరైతే ఈ పోరాటాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంతవరకు నాకు సపోర్ట్గా వస్తారో అది కూడా నేను చూసుకుంటానండి. ఎందుకంటే భరించలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం మన ఆత్మరక్షణ కోసం మనం మన మీదకి వచ్చిన వాళ్ళని చెప్పినా సరే తప్పు లేదని చెప్పని చట్టం చెబుతూ ఉంది. మరి దాని ప్రకారం ఏ విధంగా చేస్తారో చూడాలి ఈసారి అన్న ఒక వ్యక్తి యొక్క ఆవేదన ఏ తీరుగా ఉందో గమనించుకుని ఈ త్వరలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎట్లాగో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సుప్రీంకోర్టు ప్రభుత్వాలు వీటికి చరమగీతం పాడి ఈ యొక్క బాధ నుంచి విముక్తి చేస్తారని చెప్పని మేము ఆశిస్తూ చెప్పండి, త్వరగా ముగించండి. మేము ఈసారి గనక ఈ కుక్కల నివారణ, కోతుల నివారణ పాటించకపోతే అధికారుల మీద మేము దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ దీక్ష చేసైనా సరే ఈ కుక్కల నివారణ, కోతుల నివారణ గురించి మేము పోరాడతామని ఈ సందర్భంగా నందికొండ వార్తా స్రవంతి ప్రేమికులు వీక్షించే ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జునసాగర్లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నటువంటి మల్లికార్జున మనతోటి ఉన్నారు. వారి అనుభవాలు, వారికి ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి అనుభవం సంపాదించారు ఏంటి అన్నది ఈ రోజున ఒక గెస్ట్గా మన దగ్గరికి వచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా నాగార్జున వార్తా స్రవంతి సార్ గారికి కృతజ్ఞతలు. ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాలాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయడం సంతోషకరం. సరే, ఓకే, అది పెద్ద విషయం కాదండి. మనం అయితే మన ఛానల్ పూర్తిగా అంటే నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఛానల్ ఇది. మనకి మీరే మాకు ముఖ్య అతిథులు. మేమే మీ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కవర్ చేస్తూ మనం నందికొండ ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతో లోకల్ న్యూస్ పెద్దగా మెయిన్ స్ట్రీమ్లో ప్రచురితం కావు కాబట్టి మన న్యూస్ని మనమే బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం పెట్టి ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు అయిందండి. చక్కగా నడుస్తూ ఉంది. చాలా మంచిది సార్ అది. ఎందుకంటే మన గురించి ఎవరు చెప్పరు కాబట్టి మనల్ని మనమే బయటకు తీసుకురావాలి, మనల్ని బయటకు వచ్చేసి ఫోకస్ అవ్వాలి. ఫోకస్ అయినప్పుడు మన గురించి ఇతరులకు కూడా తెలుస్తుంది. ఆ కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషం సార్. అయితే ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీకు చిరు సత్కారం మా స్టూడియో తరఫున చేస్తున్నాం సార్. మల్లికార్జున గారు, కంగ్రాచులేషన్స్, అభినందనలు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడ చదివారు? మీ విద్యాభ్యాసము ఎక్కడెక్కడ చేశారు చెప్పండి, ఒకసారి సెల్ఫ్ చేసుకోండి. సార్ నా పేరుకి మల్లికార్జునరావు అండి, కుకుడాల మల్లికార్జునరావు అని. నాగార్జున సాగర్ మోడల్ హై స్కూల్లోనే నా స్టడీస్ జరిగాయి సార్. ఓకే. ఫస్ట్ బస్ స్టాండ్ స్కూల్లో, అక్కడ నుండి మొదలుకొని హై స్కూల్ మోడల్ హై స్కూల్లో, మోడల్ హై స్కూల్ అనంతరం ఏపీఆర్ జేసీ సార్, ఏపీఆర్ జేసీ భద్రాచలం నాది. ఓకే. అనంతరం అక్కడ నుండి డిగ్రీ హైదరాబాద్ గవర్నమెంట్ సిటీ కాలేజ్. అనంతరం ఇక పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ చేశానండి. ఇక అనంతరము అక్కడ కొన్ని సిటీలో కొన్ని జాబ్స్ చేశాను. అనంతరము కుటుంబ పరిస్థితులతో నేపథ్యంతో నెక్స్ట్ మరి ఇక్కడ వేరే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ 2011 నుండి నేను గురుకులంలో, బీసీ గురుకులంలో మహాత్మా జ్యోతిబా పూలే. అంతకుముందు ఏమేం చేశారు సార్? ఎక్కడెక్కడ చేశారు? నేను వచ్చేసి సాహితీ పబ్లిక్ స్కూల్ సార్, ఇక్కడ హాలియా. అనంతరము ఇప్పుడు సిద్ధార్థ ఈ స్కూల్ పెద్ద ఊర, అక్కడ శాంతినికేతన్లో ఇంగ్లీష్ చెప్పాను. అనంతరము ఇక్కడ శాంతినికేతన్ తిరుమలగిరిలో కూడా చెప్పాను సార్. ఇక్కడ ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థలో కూడా వర్క్ చేశాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వాటిలో వర్క్ చేశాను. ఈ పెద్దగూడెం, చెన్నగూడెం ఈ ఏరియాస్ అన్ని కూడా మాకు బాగా పట్టు ఉన్నాయి. వెరీ గుడ్. అందరికి తెలియను. అలాగే ఎస్టీ హాస్టల్స్ లో
ట్యూటర్గా వెళ్ళాను సార్. మన ఎస్టీ హాస్టల్, మన సాగర్ ఎస్టీ హాస్టల్ లోనే ట్యూటర్గా వెళ్ళాను. ప్రతిరోజు ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ పోతాం సార్. వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పి వచ్చేవాడిని. ఇక్కడ ఆ విధంగా చదువుతూ ప్రజెంట్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో నేను ఇంగ్లీష్ టీచర్ గా కొనసాగుతున్నాను సార్. ఎంతకాలం అయింది సర్వీస్ మీకు అక్కడ? 15 అయింది సార్. 15 కంప్లీటెడ్. వెరీ గుడ్, నైస్ నైస్. అలానే కొనసాగుతున్నాం. ఇక మాకు మంచిగా ఉన్నటువంటి ఆ గురువులు అనుకోండి, సీనియర్స్ చాలా బాగా మాకు నేర్పించారు. అనంతరం ఆ గురువుల ద్వారా మేము నేర్చుకున్నటువంటి వర్క్ ని డెడికేషన్ తో చేస్తున్నాము. దాంతో మనని కాదనే వాళ్ళు లేరు. అందరు సార్ తెలుసు, అందరు ప్రిన్సిపల్స్ అనుకోండి, మా సెక్రటరీ గారు అనుకోండి చాలా ఆప్యాయంగా పిలుస్తారు. మల్లయ్య భట్ గారు ఉన్నారు, ప్రజెంట్ వచ్చి సైజు సార్ ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ వాళ్ళని ఎవరిని పోగొట్టుకోరండి, మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అలానే కొనసాగుతుంది. దీంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రవికుమార్ గారు ఉన్నారు, ఇది కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఇక ఆ విధంగా విద్యార్థులు అనుకోండి, విద్యార్థులు చూసుకోవడం చాలా బర్డెన్ గా ఉంటుంది సార్. వాస్తవంగా అలవాటు పడిపోయాం కాబట్టి ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళు అయితే చాలా ఇబ్బంది సార్, ఎందుకంటే గురుకులంలో కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి సార్. 40 మందికి నేను లోకో పేరెంట్ గా ఉంటాను. ఆ లోకో పేరెంట్ అంటే విద్యార్థులకు ఏ విషయంలో చిన్న అనారోగ్యమైన ఏదైనా మేమే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ హెచ్ఎస్ ఉంటారు, బట్ అయినా కూడా మన మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి. అక్కడ అనుకోండి పాఠాలు చెప్పడం అనుకోండి, ఇక్కడ మాకు ఎట్లుంటుంది అంటే ఒక పూట ఉంటుంది సార్. 1:30 వరకు, అంటే 8 ఆన్వర్డ్స్ 1:30 వరకు క్లాసెస్ రన్ అవుతాయి, ఇన్స్ట్రక్షనల్ అవర్స్. ఆఫ్టర్ ఇన్స్ట్రక్షనల్ అవర్స్ తర్వాత నెక్స్ట్ మాకు స్టడీస్ ఉంటాయి. 2:30 ఆన్వర్డ్స్ 4:30, మళ్ళీ ఈవినింగ్ 7 to 9 అలా స్టడీ అవర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు కూడా బాగా ఎడ్యుకేషన్ అందుతుంది. వాళ్ళు అందుకనే ర్యాంకు సాధించడంలో, ఫస్ట్ మార్కులు రావడంలో వాళ్ళ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఇక్కడ ఈ గురుకులంలో, అన్ని గురుకులంలో. ఇప్పుడు మీ సబ్జెక్ట్ లో మీకు మీ క్లాస్ లో ఎట్లా రెస్పాన్స్ ఉందండి? మీ ఇంగ్లీష్ మీరు టీచ్ చేస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి గ్రేడ్స్ వస్తున్నాయండి మీ ఇంగ్లీష్ లో? ప్రజెంట్ మంచిగా ఉంది సార్. ప్రజెంట్ మనకు ఎప్పుడు ఏదైతే A1 A2 ఇలా వస్తాయి కదా సార్, ఆ విధంగా A1 A2 గానే వస్తాయి. ఏ తరగతులకు బోధిస్తారండి? నేను వచ్చేసి హై స్కూల్ సెక్షన్ వరకే సార్. నాకు ఇప్పుడు ప్రజెంట్ 8th 9th 8, 9 తరగతులు మీరు బోధిస్తా ఉంటారు. అయితే మిమ్మల్ని ఇప్పుడు ఈరోజు మనము ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనం ఇద్దరం కలిసి ఈ విధంగా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాము. మీరు మెచ్చిన ఉపాధ్యాయుడు ఎవరండి? మీరు ఇక్కడే చదివారు అన్నారు కదా, మీకంటూ ఒకళ్ళిద్దరు టీచర్స్ మీకు అసలు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. మీరు వాళ్ళు ఎవరో ఒకసారి గుర్తు చేయండి. రమణయ్య సార్ రమణయ్య సార్ ఇంగ్లీష్ చెప్పేవారు. ఇక్కడ కిష్టే సార్ అని ఉండే సార్, ఇక్కడే ఉండేటోడు, మన ఇంటి ఎదురు కిష్టే సార్ అని ఉండే. కిష్టే సార్ ఇంకో సార్ ఉండే సార్. అయితే యాక్టివ్ గా మనం ఎక్కువగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే, ఇప్పుడు మనకు రమణయ్య సార్ బాగా జోక్ చేసేవాడు, జాయిగా ఉండేవాడు. నేను కూడా రమణయ్య సార్ నాకు కూడా అప్పుడప్పుడు టీచర్ గా వచ్చారు. నేను ఈ కాలనీలో చదివినా, ఇక్కడ నుంచి రమణయ్య గారు ఈ కాలనీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ కాలనీ హై స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన కూడా మాకు పాఠాలు బోధించారు. బాగా జాయిగా ఉంటారు, జోయల్గా ఉంటారు. క్లాస్ లో కనీసం ఒక 20-30 జోక్స్ వేస్తారు. అసలు చాలా ఇదిగా ఉంటారు. ఇక అతను మనకు ఇన్స్పిరేషన్ సార్ బాగా. ఇక అలాగే ఇంకా మిగతా సబ్జెక్ట్ లో కూడా ఉన్నారు. మహనీయమ్మ గారు సైన్స్ లో, మహనీయమ్మ గారు తెలుగు సార్ ఉండే సార్, ఆయన పేరు రామాంజనేయ సార్. అప్పుడు 10th అప్పుడు సార్. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ సార్. అప్పటి జమానా వాళ్ళు చాలా డెడికేటెడ్ గా పనిచేశారు కదండి. మనతో పోలిస్తే చాలా డెడికేటెడ్ గా పనిచేశారు. అప్పటి మనకంటే ఎక్కువ డెడికేషన్ గా, ఎవరి సూపర్విజన్ లేకుండా సెల్ఫ్ డెడికేషన్. అప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళే నిబద్ధతగా ఉండి మనకి విద్యార్థులకి పాఠాలు. నేను కూడా ప్రభుత్వ హై స్కూల్లోనే చదివాను కదా. వాళ్ళ యొక్క డెడికేషన్ అనేది అసలు స్ఫూర్తిదాయకం. అసలు స్ఫూర్తిదాయకము. ప్లస్ వాళ్ళని చూస్తే మనం నేర్పించేది. ప్లస్ వాళ్ళు ఏంటంటే అప్పుడు దండించి అయినా నేర్పించేవాళ్ళు.
ఇప్పుడు దండిస్తే ఏమైంది, కొత్త చట్టాలు రావడంతో ఇబ్బంది పడడం, విద్యార్థులు నష్టపోతున్నారు సార్. కొత్త చట్టాలతోటి ఖచ్చితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయుడికి సరైనటువంటి రక్షణ అతనికి ఒక పూర్తి స్థాయి పాఠాలు చెప్పడానికి అతను స్వతంత్రం లేకుండా పోతుంది, స్వేచ్ఛ లేకుండా స్వేచ్ఛ లేకుండా పోతుంది. దాంతో ఒక క్లచెస్ లో బిగించి చెప్పమంటే వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు, దండనకి గురి చేస్తే తప్ప వినేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మిస్ అవుతుంటారు కొంతమంది. అట్ లాస్ట్ మనకి సమాజమే నష్టపోతారు తప్ప గురువేమి నష్టపోడండి. అది ఎప్పటికే నష్టపోడు. గురువు ఏం నష్టపోయేది ఉండదు, సమాజం నష్టపోతుంది. వాడు ఏంటంటే ఇప్పుడు సముద్రం లాంటి వాడు గురువు. ఆ సముద్రంలో ఇప్పుడు ఏమన్నా అంటే సముద్రంలో మనం చెంబు తీసుకెళ్తే చెంబే వాటరే తీసుకురాగలుగుతాము, బిందె తీసుకెళ్తే బిందె తీసుకెళ్తాము, బిందెలో తీసుకురాగలుగుతాము. అదే పెద్ద ట్యాంక్ తీసుకెళ్తాం అనుకోండి, ట్యాంకర్ నింపుకొని రాగలుగుతాం. అంతే, ఆ విధంగా ఉన్నది. కానీ వాళ్ళు తీసుకునే క్యాపబిలిటీని బట్టి విద్య అనేది అందుతుంది. అదన్నమాట ప్రస్తుతం ఉన్నది. కానీ నిజమే సార్ మీరు అన్నది, స్వేచ్ఛ లేకుండా పోయింది. స్వేచ్ఛ లేకుండా అప్పుడు అంత స్వేచ్ఛగా చెప్పేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు డెడికేషన్ చేసే టీచర్స్ ఉన్నారు, గురువులు, వాళ్ళతో పాటుగా ఈ విద్యార్థులు కూడా అలా ఉండేది సార్. చదివేవారు అప్పుడు మంచిగా, కొట్టకపోయినా భయంతో ఏం లేదు వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు చదవడం లేదు సార్, చెప్పుకోవాలంటే భయం. కానీ అంటే కొంతవరకే అంత. తర్వాత నందికొండ వార్తా స్రవంతి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయదలుచుకుంది. మీరు ఇంగ్లీషు బోధిస్తారు కదా, అసలు రేపటి సమాజం మనం తరగతి గదిలో తయారవుతుంది. భవిష్యత్తు భారతదేశం తరగతి గదిలో తయారవుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ని బాగా బోధించండి. అట్ ది సేమ్ టైం విద్యార్థి ఒక ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో అటువంటి విషయాలు, సబ్జెక్టు కూడా కామన్ సెన్స్, తర్వాత బాధ్యతలు, అటువంటివి కూడా కొన్ని మనం వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉందండి. కొన్ని విషయాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవే చెప్తాను సార్. అసలు ఫస్ట్ మనం మెలగాల్సింది సమాజం ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ విధంగా ఉంటే సమాజంలో బతకగలుగుతాం, ఏ విధంగా ఉంటే ఉండలేము, ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఆత్మన్యూనత భావంతో చంపే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాదు, ధైర్యం ఉండాలి. మీరు ధైర్యంతో పని చేసుకోగలగాలి. ఏదైనా ఫెయిల్ అయ్యారు, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తాం, సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ వరకు చదువుకున్నారు. మరి ఆయన 10th క్లాస్ చదువుకొని పెద్ద గొప్ప పీక్ పొజిషన్ లోకి వచ్చాడు. అలానే మీరు ఎందుకు రాకూడదు? మీరు రాగలుగుతారు. కానీ నీకు మనసున్న వైపు ఆ మార్గాన్ని ఎన్నుకొని ఎయిమ్ ఏర్పాటు చేసుకోండి. ఆ టార్గెట్ వైపే మీరు పరిగెట్టండి, దానికోసమే కృషి చేయండి. దాంతో పర్సెవరెన్స్ అంటాం, డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. దాంతో మీరు మూవ్ అవుతే బాగుంటుంది. సమాజంలో మెరుగైనటువంటి పౌరులుగా బతకగలుగుతారు. లేకపోతే ఇబ్బందులు పడతారని రోజు చెప్తూ ఉంటాం సార్. నేను క్లాసు పోయినప్పుడు ఫస్ట్ అది చెప్పిన తర్వాత మిగతా చెప్తాను. ఎందుకంటే అది తెలియదు, చెప్తలేరు. ఇప్పుడున్న టీచర్స్ కూడా చెప్పడం లేదు సార్. అంటేనేమో మన టీచర్ మనకి ఎందుకంటే మనకు రాసేది మనం చెప్పుకొని వచ్చేస్తున్నాము. కానీ క్లాస్తో పాటుగా ఈ ఎథిక్స్ అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి టీచర్ పైన ఉండొచ్చు. మీ ఆధ్వర్యంలో మీ బోధనలో విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి భావిస్తూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తీర్చినందుకు కూడా కృతజ్ఞతలు. రైట్, మన ఎన్విఎస్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.